పల్లెల్లో ధనుర్మాసం నెల రోజులు ఒక క్రమశిక్షణగా మన పెద్దలు ఏర్పరిచిన సంస్కృతిని పల్లెల్లో ఆచరిస్తూ ఉంటారు. మనం పట్టణాల్లో మరిచిపోయాం. రోజు ముగ్గేయాలంటే ఇది పోతున్నదని పెయింట్తో కూడా గుమ్మం ముందు ముగ్గులు వేసేస్తున్నాం. పెయింట్ని ఏ చీమలు తింటాయి వచ్చి? పెయింట్ వేసేస్తే పెయింటర్కి నడ్డి వంగుతుంది కాసేపు. మీరు గనక ముగ్గు అయిపోతే మీకు నడ్డి వంగుతుందా? కాళ్ళు వంగుతాయా? గడపకి పసుపు రాసుకోవటానికిను గడపకి పసుపు రంగు వేయటానికి లేదండి తేడా. పల్లెల్లో పసుపు ఎందుకు రాశారంటే పసుపు క్రిమి సంహారిణి. పాములు కానీ హాని కలిగించే పురుగు పుట్ర ఇంటిలోకి ద్వారం అదే కదా, ద్వారం లోపలికి ప్రవేశించకుండా పసుపు రాశారు. పసుపు యాంటీబయోటిక్, యాంటీసెప్టిక్, యాంటీ ఫంగల్ ఏజెంట్, ఇన్ని రకాలుగా పనికొస్తుంది. మరిప్పుడు పల్లెల్లో కూడా రోజు పసుపు ఎవరు రాస్తారులని ఏకంగా రంగులు వేసేస్తున్నారు మన చూసి. ఇట్లాంటివన్నీ తేడాలు ఉంటాయి మనకి వాళ్ళకి. ఇక ధనుర్మాసం ప్రత్యేకం ముగ్గుల విశేషత తీసుకుంటే ప్రతి ఆడపిల్ల ముందు నేర్చుకునే ముగ్గు ఇట్లా 3 గీతలు అడ్డంగా, మధ్యలోంచి 3 గీతలు నిలువుగా వేసేస్తారు. 9 గళ్ళు వస్తాయి, తెలుసు కదా. ఎవరైనా ముందు ఈ ముగ్గు ఎందుకు వేస్తారు అంటే వెనకటి రోజుల్లో పుస్తకాలు చదువులు లేవు కదండి. ప్రతి ఒక్కరికి ఈ సృష్టి రహస్యాలు, కొన్ని ఆధ్యాత్మిక రహస్యాలు తెలియటం కోసం పెట్టిన ఏర్పాట్లో ముగ్గుల ఏర్పాటు ఒకటి. నవగ్రహాలని తెలియచేయటానికి పెట్టిన ఈ 9 గళ్ళ ముగ్గు చూడండి ఎంత అర్థం ఉందో అందులో. 9 గళ్ళల్లో 9 గ్రహాలు. ఈ ఖగోళ రహస్యాన్ని చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పటంలో అర్థం అది. ఈ 9 గళ్ళలో మధ్యలో తీసుకుంటే సూర్యుడు ఉంటాడు. అందుకని ఆ మధ్యగడిలో కుంకం జల్లుతారు, లేదా ఎర్రటి పువ్వునైనా మధ్యలో పెడతారు. ఎందుకు? సూర్యస్థానం అంటే భగభగా మండే అగ్నిగోళం కదా, ఎరుపు చిహ్నం అన్నమాట. ఇలాంటి ముగ్గును సంక్రాంతి పండగలో ముఖ్యంగా వేస్తూ ఉంటారు, దీన్ని తెలియజేయటం కొరకు. ఇక రకరకాల ముగ్గులు వేస్తూ ఉంటారు. ఒక ముగ్గు ఇది. ఇతర ముగ్గులంటే వాటిలో కూడా రకరకాల అర్థాలు ఉండేటట్లు కొన్ని ఉంటాయి. మిగతావన్నీ అందం కోసం, ఆకర్షణీయంగా ఉండటం కోసం చేస్తారు. ఇక ముగ్గుల యొక్క విశేషత తీసుకుంటే ఆ ముగ్గులో వాడేది బియ్యపు పిండి. పిండి ఎందుకండి? మనం తినబోయే దాన్ని నేల మీద వెయ్యాలా అనొచ్చు. మనం బ్రతుకుతున్నాం, మన తోటి వారు కూడా బ్రతకాలి, సాటి జీవరాశులు కూడా ఉండాలి హాయిగా. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇంటి ముందేసే ముగ్గులో బియ్యం పిండి వేస్తే చీమలు అక్కడ తినేస్తాయి, మన ఇంట్లోకి రాకుండా కూడా ఉంటాయి. అదేమైకపోతే తిండి దొరక్క మన ఇంట్లోకి వచ్చేస్తాయి. మరి ఈ బియ్యం పిండితో సున్నం కూడా కలుపుతారు. బియ్యం పిండిని చీమలు తినేస్తాయి. బియ్యం పిండిని తిందామని మరికొన్ని హాని కలిగించే పురుగులు వస్తాయి, క్రిములు వస్తాయి. అవి ఈ సున్నానికి చనిపోతాయి. ఆ ఘాటుకి అది క్రిమి సంహారిణి సున్నం. చూడండి, ఈ బియ్యపు పిండి వేయబట్టి కొన్ని రక్షించబడుతున్నాయి, కొన్ని శిక్షించబడుతున్నాయి అందులో సున్నం కలపబట్టి. అంటే ఆ హాని కలిగించే చిన్న జీవరాశులు కొన్ని సూక్ష్మమైనవి ఉంటాయి కదా, అవి ఈ బియ్యాన్ని తినడానికి వస్తాయి. కానీ వాటిని మన ప్రాంతంలో ఉన్న వాటిని తొలగించుకోవటం కొరకు ఇట్లాంటి ఏర్పాటు. ఈ రెండుటి కలయికతో ముగ్గు. ఇక రకరకాల ముగ్గులు రోజు వేస్తారు కదా. ఇంటి ముందు, గేటు ముందు. ఇక అనేక ప్రాంతాల్లో ఇట్లా ముగ్గులు పెట్టాలంటే ఒక పావు గంట, అరగంట అన్న సమయం తీసుకుంటుంది. ఈ నెలంతా ఎందుకు ముగ్గులు పెట్టాలన్నారు? అది తెల్లవారుజామున మంచులో ఆరు బయట చక్కటి ప్రశాంతమైన వాతావరణంలో ఒక అరగంట సేపు అట్లా కూర్చుని
మళ్ళీ ఎట్లా పడితే అట్లా ఉంటే ఈ బట్టలు మళ్ళీ ముగ్గులు అవి చెరిపోతాయి కదా. అలా అవ్వకుండా ముగ్గులు వేసే తీరుని బట్టి కూడా ఆ అమ్మాయి మనస్తత్వాన్ని గ్రహించేవారు వెనకటి రోజుల్లో. అమ్మాయి గనక ముగ్గు సన్నగా త్వరగా వేయగలుగుతున్నది అనుకోండి, ఆ అమ్మాయికి పొదుపుతనం ఉన్నది అని. పొదుపు లేని వాళ్ళు ఏంటంటే చేతి నిండా పిండి పట్టుకుని అట్ట పోసేస్తారు, అవి బండగా వస్తుంది. బండగా వేస్తే ఆ అమ్మాయికి ఖర్చు ఎక్కువ, పొదుపుతనము లేదని. ఆ ముగ్గుని గనక అమ్మాయి బాగా అందంగా వేసిందనుకోండి, ఆ అమ్మాయికి అలంకారం అంటే బాగా ప్రీతని, అలంకరణ ప్రియత్వం అమ్మాయికి బాగా ఉందని, అలాగే అమ్మాయి తొందరగాను తప్పులు లేకుండా ముగ్గు వేయటాన్ని ఆ అమ్మాయి చురుకుదనాన్ని తెలియచేస్తూ ఉంటుంది అనమాట. కొంతమంది వేస్తారు, మళ్ళా జరుపుతారు, మళ్ళీ వేస్తారు, ఏముంది? ఆ అమ్మాయికి మైండ్ లేదు, చేసే పని మీద శ్రద్ధ లేదు. దీన్ని బట్టే తెలిసిపోతుంది. తక్కువ టైంలో రమణీయంగా ఆకర్షణీయంగా వేయటం అనేది అంత నేర్పరితనాన్ని బట్టి. అంటే వెనకటి రోజుల్లో చేసే పనిని బట్టి కూడా పిల్లల ప్రవర్తన ఆలోచన సరళి ఎలా ఉంటుందో ఇలాంటి వాటిని చూసి కూడా ఊళ్ళో అందరూ ఏ అమ్మాయికి ఎలాంటి లక్షణాలు ఎలాంటి గుణాలు ఉన్నాయి, నేర్పరితనం ఏమిటి అని గ్రహించేవారు. ఎందుకంటే ఇలా ఆ రోజుల్లో చదువులు లేవు కదా, మార్కులు, టెస్టులు, ర్యాంకులు, ఎగ్జాములు, ఇంటర్వ్యూలు. ఇలాంటి వాటిని చూసే అమ్మాయి యొక్క స్థితిగతుల్ని తెలుసుకుని వివాహం చేసుకోవటానికి కూడా ఆలోచన చేసుకునేవారు. మరి ఇలాంటి కళ్ళాపు చల్లి ముగ్గులైటం ఒక పావుగంట అరగంట అట్లా కూర్చుని వెయ్యాలంటే ఎంత మంచి వ్యాయామం ఆలోచించండి. కాళ్ళు వంగుతాయి, కీళ్ళు వంగుతాయి, కండరాలు బలోపేతం అవుతాయి, నడ్డి నొప్పులు రావు. అలా కూర్చుని గొంతుగ్గా వెయ్యబట్టి అసలు పొట్ట పెరగదు. మరి శరీరానికి ఈ నెల రోజులు ఇలాంటి మంచి అభ్యాసం చేయబట్టి మరి ఎంత బాగుంటుంది చెప్పండి. ఇది ఆరోగ్యానికి హెల్ప్ చేసే ప్రక్రియ. ఆ ముగ్గులు వేసేటప్పుడు ఇక వాటిపైన పెట్టే గొబ్బెమ్మలు తయారు చేసేటప్పుడు ఆ పావుగంట అరగంట భగవత్ చింతనతో వేసే ఏర్పాటు అన్నమాట. అది అంటే ఉట్టుట్టుగా ఏదో కాలక్షేపానికి లేకపోతే నాకు ఇన్ని ముగ్గులు వచ్చనే వేసే ప్రక్రియ కాదు. అక్కడ తెల్లవారుజామున లేచే పవిత్రమైన మనసుతో ప్రశాంతమైన స్థితిలో ఆ భగవత్ చింతన చేస్తూ వేసే ఏర్పాటు పెద్దలు ఇట్లా పెట్టారు. ఇక అందులో ధనుర్మాసం నెల రోజులు గొబ్బెమ్మలు ఎందుకు పెడతారంటే గోదాదేవి పండుగ ధనుర్మాసం పండుగ. కృష్ణుణ్ణి మెప్పించి రప్పించి భగవంతుడితో సంబంధాన్ని కలిగిన మహాభక్తురాలు గోదాదేవి అని మనందరికీ తెలుసు. ఈ గోపికలు గోదాదేవి యొక్క కీర్తన చేసే పండుగ ధనుర్మాసం పండుగ. అందుకని గోపీ బొమ్మ గొబ్బెమ్మ అయిపోయింది చివరికి. గోపికలు గొబ్బెమ్మల రూపంలో మనం పేడతో ముద్ద చేసి పెడుతున్నాం. ఆవు పేడ పవిత్రతకి చిహ్నం కాబట్టి ఆవు పేడను తీసుకుని అనేక పేడలు కనపడతాయి. ఏ పేడ పడితే ఆ పేడ గొబ్బెమ్మ చేయకూడదు. మరి ఆవు పేడకే పవిత్రత ఉంటుంది. అలాంటి ఆవు పేడతో రకరకాలుగా ముద్దలు చేసి పైన కాస్త గుంట చేసి మధ్యలో ఒక గోదాదేవిలాగా పెద్ద గొబ్బెమ్మ చేసి ఈ గొబ్బెమ్మల పైన పసుపు కుంకుమ చల్లి పూలు చల్లి వీళ్ళ మనసులో గోదాదేవి కృష్ణుని ఎలా ఆరాధించిందో గోపికలు గోదాదేవిని ఆ రకంగా స్మరణ చేసే పద్ధతే ఈ గొబ్బెమ్మల ఏర్పాటు పద్ధతి అన్నమాట. ఆ పేడ ముద్దలకి పసుపు కుంకుమ ఎందుకు చల్లారో తెలుసా? ఆ గోపికలు కదా స్త్రీలు అని తెలియచేయటానికి. స్త్రీకి ప్రతీక పసుపు కుంకుమలు. వాటిపైన పూలు ముఖ్యంగా ఈ చలికాలంలో పూసే బంతి, చేమంతి, గుమ్మడి పువ్వు ఇలాంటి వాటిని వాడతారు. ఆ పూలు వాటిపైన చల్లటం
గుచ్చటం ఏర్పాటు ఎందుకంటే వాళ్ళ ముత్తైదవులు అని తెలియచేయటానికి. ఎంత అర్థంతో మన పెద్దలు ఏర్పరిచారో చూడండి. ఆ భావనతో ధనుర్మాస కార్యక్రమాన్ని మనసులో చేయటానికి, వాళ్ళకి తెలియచేయటానికి పెట్టిన ఏర్పాటు అన్నమాట ఇది.